ఏలూరు జిల్లా నూజివీడు పట్టణం భక్తిభావంతో పులకించబోతోంది. మే నెల 10వ తేదీన శ్రీ హనుమాన్ సేన ఆధ్వర్యంలో నిర్వహించనున్న శ్రీ హనుమాన్ శోభాయాత్రకు రంగం సిద్ధమైంది. దీనికి సంబంధించిన గోడ పత్రికలను సభ్యులు ఘనంగా ఆవిష్కరించారు. గత 4 ఏళ్లుగా అత్యంత వైభవంగా జరుగుతున్న ఈ వేడుక ఈసారి మరింత ప్రత్యేకంగా సాగనుంది. హిందూ ధర్మ పరిరక్షణే ధ్యేయంగా, మన సంస్కృతిని కాపాడుకోవడమే లక్ష్యంగా ఈ భారీ బైక్ ర్యాలీని నిర్వహిస్తున్నట్లు శ్రీ హనుమాన్ సేన సభ్యులు తెలిపారు. ఈ సందర్భంగా శ్రీ హనుమాన్ సేన సభ్యులు దోసపాటి భాస్కర్రావు మాట్లాడుతూ, మత మార్పిడులను అడ్డుకోవాలని, శిథిలమవుతున్న ఆలయాలను కాపాడుకోవాలని, హిందువులంతా సంఘటితంగా పోరాడాలని పిలుపునిచ్చారు. ఇది కేవలం ర్యాలీ మాత్రమే కాదు, మన మనుగడ కోసం సాగే ధర్మయాత్ర అని చెప్పారు. యువత మొత్తం కదిలివచ్చి శోభాయాత్రలో పాల్గొనాలని పాటిమల్ల కిషోర్ పిలుపునిచ్చారు. ఈ శోభాయాత్రలో పాల్గొనేవారు వెంటనే QR కోడ్ స్కాన్ చేసి మీ పేర్లను నమోదు చేసుకోవాలన్నారు. IIIT వద్ద ఉన్న శ్రీ కోదండ రామాలయం నుండి ప్రారంభమై హనుమాన్ జంక్షన్ రోడ్డులోని ఎగ్జిబిషన్ గ్రౌండ్ వరకు సాగే ఈ భారీ ర్యాలీని, ఆపై జరిగే బహిరంగ సభను విజయవంతం చేయాలని కోరారు. నూజివీడులో గత 4 సంవత్సరాల నుంచి హనుమాన్ శోభాయాత్ర, హనుమాన్ జయంతిని పురస్కరించుకొని పురవీధులలో ఈ ద్విచక్ర వాహన సామూహిక ఏకీకృతమైనటువంటి ర్యాలీని మనం చేస్తూ ఉన్నాం. అలానే ఈ సంవత్సరం కూడా మే 12వ తేదీన హనుమత్ జయంతిని పురస్కరించుకొని దానికి ముందుగా 10వ తారీఖు ఆదివారం నూజివీడులో అత్యంత వైభవపేతంగా యువతీ యువకులతో గొప్ప ర్యాలీ, అలానే తదనంతరం బహిరంగ సభ మనం చేయటానికి మన యొక్క పుర ప్రముఖులు, యువత యువకులు నిర్ణయించడం జరిగింది. ఇది ఎందుకయ్యా అంటే, వాళ్ళ ఈ రోజున భారతదేశం అత్యంతమైనటువంటి దీనస్థితిలో హిందూ ధర్మం ఉన్నది అనేటువంటి విషయం ప్రతి ఒక్క హిందువుకి తెలిసినటువంటి విషయమే. వాళ్ళ అన్యమతాల యొక్క ఆగడాలు వాళ్ళ యొక్క ప్రలోభాలు యొక్క మత మార్పిడి ఏ విధంగా ఉందో మనం చూస్తూనే ఉన్నాం. అస్తవ్యస్తంగా డస్ట్బిన్ లాగా ఉన్నటువంటి దేవాలయాన్ని శుభ్రం చేసేటువంటి స్థితిలో కూడా మనం యువకులు వెళ్తే వాళ్ళని అడ్డగించి పంపించేటువంటి స్థితి ఈ రోజున మన రాష్ట్రంలో ఉన్నది. అతి ప్రముఖమైనటువంటి ముఖ్య వ్యక్తులు ఆ దేవాలయ సందర్శనకి వెళ్తే రానియనటువంటి పరిస్థితి ఈ రోజున. కాబట్టి మన యొక్క మనుగడ మనం తెలుపుకోవటం కోసం మన యొక్క సంఘటితమైనటువంటి స్థితి రావాలి అనేటువంటి ఉద్దేశంతో అనేకమైనటువంటి హిందూ కార్యక్రమాలు మనం చేయడం జరుగుతుంది. ప్రతి యువకుడు ఒక శివాజీ, వివేకానందుడు లాగా, ప్రతి యువతి ఒక ఝాన్సీ లక్ష్మీబాయి, రాణి రుద్రమ దేవిలాగా మనం ఉద్యమించి ఆ రక్తంతో సింహగర్జన చేసి అన్య మతస్థుల గుండెల్లో వణుకు పుట్టించేటువంటి స్థితి ప్రతి హిందూ యువతీ యువకుల్లో రావాలి అనేటువంటి సదుద్దేశంతో ఈ కార్యక్రమాన్ని మనం ఏర్పాటు చేయడం జరిగింది. మనం ఏకీకృతమై నూజివీడు యొక్క పరిసర ప్రాంత యువతీ యువకులు ప్రతి హిందువు ఇందులో పాల్గొని దీన్ని జయప్రదం చేసి మన యొక్క సంఘటితాన్ని తెలియజేద్దాం. జై శ్రీరామ్, జై బజరంగ్. హిందూ బంధువులకి మనవి విజ్ఞప్తి, మే 12వ తారీఖున మనకి హనుమాన్ జయంతి ఉంటుంది. ఆ సందర్భంగా మనం గత 4 సంవత్సరాలుగా నూజివీడులో హనుమాన్ సేన ఆధ్వర్యంలో మనం హనుమాన్ బైక్ ర్యాలీ ఏర్పాటు చేయడం జరుగుతుంది. అలాగే ఈ సంవత్సరం కూడా మే 10వ తారీఖు అనగా ఆదివారం మధ్యాహ్నం 4 గంటలకి, సాయంత్రం 4 గంటలకి IIIT దగ్గర ఉన్నటువంటి కోదండ రామాలయం దగ్గర నుంచి స్టార్ట్ అవుతుంది. అక్కడి నుంచి మనకి హనుమాన్ జంక్షన్ రూట్లో గల ఎగ్జిబిషన్ గ్రౌండ్లో ముగింపు ఉంటుంది. ఈ కార్యక్రమానికి యువతీ యువకులు, ప్రతి ఒక్క హిందూ బంధువు కూడా బైక్ ర్యాలీలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా కోరుచున్నాము. ప్రతి ఒక్కరూ కూడా ఈ బైక్ ర్యాలీకి
క్యూఆర్ కోడ్ ఉంటుంది, దానికి క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి రిజిస్టర్ చేసుకోవాలని కోరుతున్నాం. జై శ్రీరామ్, జై జై శ్రీరామ్.